హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం వచ్చి అహ్మదీ నుంచి ఉమ్మెలమాన్ వెళ్తున్నాం అనమాట ఆర్డర్ ఇవ్వడానికి. మీకు ఇక్కడి నుంచి రోడ్డు చూపిస్తాను చూడండి. ఉమ్మెలమాన్కి ఇక్కడ దారులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది కనబడుతుంది చూడండి. ప్రతిదీ ఎవరు ఎలాగొస్తారు ఏంటి. ఓకే, నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో అది కూడా చెప్పండి. సిగ్నల్ పడింది, దువ్వారు దాటుకొని సిగ్నల్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం అర్జెంటుగా, లేకపోతే సిగ్నల్ మిస్ అయిపోద్ది మనకి. సిగ్నల్ కవర్ చేసాము, అమ్మయ్య సిగ్నల్ కవర్ అయిపోయింది. ఇంకా మనకి తగిలే సిగ్నల్ అన్నీ అలా వస్తే అలా వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మనం ఉమ్మెలమాన్ వెళ్తున్నాం. ఉమ్మెలమాన్ అంటే ఆల్ సబా ఆల్ సలీం అని ఒక ఏరియా అన్నమాట. దాన్ని అందరూ నోటికొచ్చింది అంటే నాటుకొచ్చిన పదం వచ్చి ఉమ్మెలమాన్ అంటారు. దాని పేరు వచ్చి అది కాదు, అసలు పేరు ఆల్ సబా ఆల్ సలీం. ఆ ఏరియాలోకి వెళ్తున్నాం. బ్లాక్ 3 స్ట్రీట్ 28. ఓకే, రండి దారులు చూద్దాం ఎలా ఉన్నాయో. మీ క్వాలిటీగానే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. కొంచెం ఏమైనా క్వాలిటీ తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కెమెరా ఉంది. మనం ఇప్పుడు 80 స్పీడ్ కానీ ఎక్కువ ఉంటే టక్కుని కొట్టేద్ది అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. అన్నీ చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది వచ్చి 80 స్పీడ్ ఫ్రెండ్స్. ఇది రోడ్డు వచ్చి 80 స్పీడ్. 80 దాటకూడదు అనమాట. కెమెరా ఉన్న కాడ దాటకూడదు. మిగతా ప్లేసుల్లో మనం వెళ్ళచ్చు, పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. చూసుకొని వెళ్ళాలి. అలాగ వెళ్ళిపోవడమే చూసుకొని. ఇక్కడ ఈ సిగ్నల్ ఉంది కదా, ఇది కొంచెం స్లోగా తప్పని పడిపోద్ది ఒకసారిగా గ్రీన్ సిగ్నల్. ఇది రోడ్డు వచ్చి 120. ఇప్పుడు నెక్స్ట్ రోడ్డు మనం వెళ్ళే రోడ్డు 120 స్పీడ్ అనమాట. ఈ రోడ్ నెంబర్ వచ్చి 304 అహ్మదీ పోర్ట్ అనమాట. ఈ రోడ్డు పేరు వచ్చి అహ్మదీ పోర్ట్ 304. సిగ్నల్ పడిపోయింది చూసారా, వెంటనే పడిపోతాయి ఇక్కడ. అంటే ఈ సైడ్ వచ్చి తొందరగా, ఈ రోడ్డు వచ్చి తొందరగా పడిపోతాయి అన్నమాట సిగ్నల్స్. ఎక్కువ కేఓసీలో వర్క్ చేసేటోళ్ళు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఇక్కడ బోర్డు ఉంది చూడండి రైట్ సైడ్లో, కిందికి వెళ్తే 40. ఇదేమో అహ్మదీ రోడ్డు, పోర్ట్ రోడ్డు 304 రోడ్ నెంబర్ వచ్చి. ఎలా కనబడుతుందో క్వాలిటీ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. నేనైతే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. కెమెరా అలా పెట్టేసాను నేను, కెమెరా పెట్టి మాట్లాడుతున్నాను నేను. చూసారా సైడ్లో 80 స్పీడ్ బోర్డు. ఇక్కడ నుంచి మనం ఇలా రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. లెఫ్ట్కి వెళ్తే సిటీలోకి వెళ్ళిపోతాం 30 రోడ్డు. రైట్కి వెళ్తే సౌదీ రోడ్డు వెళ్ళిపోతాం అనమాట. 40 రోడ్డుకి ఎక్కుతుంది ఇది. అలాగా రైట్ సైడ్ నుంచి అలా ముందుకు వెళ్ళాక సౌదీ బోర్డర్ దగ్గరికి వెళ్ళాక కొంచెం ఉమ్మెలమాన్ దాటాక రోడ్డుకి ఎక్కుతుంది అనమాట. 40 రోడ్డు జాయింట్ అవుతుంది. పైన పోలీస్ వ్యాన్ ఉంది, ఎవరినో ఆపాడాడు. ఆడికి డౌట్ వస్తే ఆపేస్తాడు. ఇక్కడ ఆడికి ఏమైనా డౌట్ వచ్చిందంటే ఆపేస్తాడు బండి. ఆడ ఆపమన్నాడంటే మనం ఆపాల్సిందే. పక్కకు ఆపి ఆడన్నీ చెక్ చేసుకుంటాడు, చెక్ చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇది వచ్చి 30 నెంబర్ రోడ్ ఫ్రెండ్స్. 30 నెంబర్ రోడ్ పక్కన చూసారా మొత్తం అన్ని కార్లు వస్తున్నాయి. ఈ రోడ్డు శుక్రవారం గురువారం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అయినా మనం పిచ్చ కొడతాం కదా బండి, మామూలు కొట్టం మనం బండి. లెఫ్ట్ సైడ్ అంతా పెట్రోల్, ఇక్కడంతా క్రూడ్ ఆయిల్ని మొత్తం క్లీన్ చేస్తారనమాట. పెట్రోల్ విభాగాలు అన్నీ వేరు చేస్తారనమాట. చేసి ఇక్కడే షిప్పింగ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వచ్చి అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. షోయిబా అంటారు రైట్ సైడ్ ఏరియాని, షోయిబా అంటారు. లెఫ్ట్ సైడ్ ఏరియాని కూడా షోయిబాని అంటారు, కాకపోతే కేఓసి ఓడిది మొత్తం. వెనకాల కారుడు వస్తున్నాడు చూసారా. షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా, కువైట్ సిటీ 8 రోడ్ నెంబర్. రైట్ సైడ్కి వెళ్ళిపోతే అలాగా
మనం రైట్ సైడ్కి వెళ్ళకూడదు, సీదా వెళ్ళాలన్నమాట. ఎదర బండి చూసారా, టయోటా 4x4. అన్నీ అయ్యే ఉంటాయి ఎక్కువ ఇక్కడ. టయోటా, చార్వెట్, నిసాన్, కియా, ఏ బండ్లు ఉంటాయి. ఎదర వెళ్తుంది చూడండి, సౌదీ నుంచి వచ్చింది ఇది. సౌదీ టు కువైట్, కువైట్ టు సౌదీ వెళ్తుంది మళ్ళీ బండి. ఇది చార్వెట్ బండి, నా ముందున్న బండి. వీళ్ళకి ఏం పని ఉండదు ఫ్రెండ్స్, తిరుగుతూనే ఉంటారు 24 గంటలు. ఆ బండి మీద నెంబర్ బోర్డు వేరేలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉన్న బండ్ల నెంబర్లు వేరే ఉంటుంది. అదొకటి సౌదీ నుంచి కువైట్, కువైట్ టు సౌదీ తిరిగే బండ్ల నెంబర్ వేరే ఉంటాయి అన్నమాట. రెండింటికి కన్వర్టింగ్ అయి ఉంటుంది అన్నమాట నెంబరు. పైన మినిట్స్ కెమెరా ఉంది చూడండి. మినిట్స్ కెమెరా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, స్పీడ్గా వెళ్ళినామంటే ఇంత టైం అని ఉంటుంది. ఇక్కడ ఒకటి ఇది స్టార్టింగ్ అనమాట, ఎండింగ్ ఒకటి ఉంటుంది. ఈ టైంలోనే వెళ్ళాలి. అంతకన్నా ముందు వెళ్ళామనుకోండి అక్కడ కెమెరా కొడుతుంది మనకి, ఆ ఎండింగ్ కెమెరా కొడుతుంది అనమాట. వచ్చేటోళ్ళకి ఇక్కడ ఎండింగ్ అనమాట. అలా చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. 120 స్పీడ్ దగ్గరలో ఉన్నాను, అంటే 110, 111 అలా ఉన్నాను అనమాట స్పీడ్ వచ్చి. ఇక్కడ ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, 120 దాటామంటే మనకి వేస్తుంది గట్టిగా. తిరుగుతూ ఉంటే మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్, కొత్తగా వచ్చే వాళ్ళకి కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మైండ్లో మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. తిరుగుతూ ఉంటారు కదా మీరు, తిరుగుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ కెమెరా కొట్టకుండా అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. డ్రైవర్లు అందరికీ కెమెరా కొడుతుంది. ఎవరో అదృష్టవంతులు ఒకరో ఇద్దరు ఉంటారు కొట్టని వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ కెమెరాలు కొడతాయి కన్ఫామ్గా. ఎక్కడో ఒకటి తప్పు చేస్తారు, అంటే వాళ్ళకి తెలియకుండానే చేస్తారు ఆ తప్పు, వాళ్ళకి తెలియకుండానే జరిగిపోద్ది ఆ తప్పు. ఏదో సిగ్నల్ దాటినప్పుడు సడన్గా ఎల్లో పడి రెడ్ పడిపోద్ది, లేకపోతే స్పీడ్ ఆటోమేటిక్గా తెలియకుండా కాలు 120 దాటి వెళ్ళిపోద్ది అనమాట మనకు తెలియకుండానే. ఒక్కొక్కటి ఇలాగ అడ్డంగా వస్తూ ఉంటారు, మనం చూసుకోవాలి, లేకపోతే అంటిచ్చేస్తాడు. వాళ్ళు చూసారు అలా తిరుగుతున్నారు. వీళ్ళమ్మ చెత్తనారు. మనం జాగ్రత్తగా వెళ్ళినా వాళ్ళు మీదకి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అది ఒకటి ఇబ్బంది. వాళ్ళు వచ్చినారు కదా అని వాళ్ళకి తెగించి మనం వెళ్ళకూడదు. నీకు అంతగా తొక్కాలనుకుంటే ఎవరు లేని కాడని ఇష్టం ఉన్నట్టు తొక్కు. వాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ ఎదురుగా తొక్కేవనుకో బండి, వాళ్ళు నిన్ను చూసి ఇంకా తొక్కుతారనమాట. ఆవిడ చచ్చిపోయినా పర్లేదు నిన్ను చంపేస్తాడు, అలా ఉంటారనమాట ఇక్కడ. వాళ్ళు చావుకి గీవుకి దేనికి భయపడ్డారు అంటే మనం చచ్చిపోతాము అని భయం ఉంటుంది మనకి. వాళ్ళకి అలాగేం ఉండదు ఫ్రెండ్స్, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తొక్కుతారు బండ్లు. నా కొడుకులు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతోటి. ఒక్కొక్కడు చాలామంది ఇక్కడ 90% మంచోళ్ళే ఉంటారు, ఇంకా మిగతా 10% నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. కువైట్లో మీకు ఎవరైనా ఎదవలు తగిలేరా? నాకైతే అందరు మంచోళ్ళే తగిలారు నాకు తెలిసి. అయితే నేను 4 సంవత్సరాలు అయింది వచ్చి కువైట్కి వచ్చి, నాకు అందరు మంచోళ్ళే తగిలారు, ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు తగలేదు మ్యాక్సిమం. మనం మంచిగా ఉంటాం కాబట్టి మనతో అందరూ మంచిగానే ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది మనం మంచిగా ఉన్నా వాళ్ళ బిహేవియర్ కొంత బాగోదు అనమాట. ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే బాగా ఐడియా వస్తుంది అనమాట వాళ్ళ గురించి. అరే ఇదేంట్రా ఆయన అనిపిస్తుంది అనమాట వాళ్ళతోటి. చాలా జాగ్రత్తగా తోలుకోవాలి బండి. ఇప్పుడు చూసారా ఇదంతా ఉమ్మలమన్ దగ్గరికి వచ్చేసాం మనం, రోడ్డు అంతా ఖాళీ అయిపోయింది చూసారా. వెళ్తూ ఉంటే ఖాళీ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఏమి ఉండవు బండ్లు ఏమి ఉండవు. ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు వచ్చి ఉమ్మలమాను 105కి వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్లో బోర్డు చూసారు కదా 105, ఆ రోడ్లోకి వెళ్ళాలి. వెళ్తే అక్కడ మనకి కనబడుతుంది అనమాట. ప్రతి ఏరియాకి ఒక బ్లాక్ అంటే ఒక ఏరియా ఒక ఊరు ఆ ఊరికి కొన్ని ప్రాంతాలు. మన ఒక రాష్ట్రం ఎలాగా, ఒక దేశానికి రాష్ట్రం అలాగా, రాష్ట్రానికి పల్లెలు అలాగా అలాగనమాట. ఇది దేశం, దీనికి కొన్ని ఊర్లు, ఆ ఊరిలో కొన్ని బ్లాకులు, అంటే ఆ ఊర్లో కొన్ని చిన్న చిన్న బ్లాకులు ఉంటాయి అనమాట, కొన్ని ఏరియాలు, ఆ ఏరియాలు అనమాట. ఇదిగోండి ఇదే ఎండింగ్ కెమెరా. బాగా స్పీడ్గా వచ్చామనుకోండి ఇక్కడ పైన కెమెరా ఉంటుంది, అది కొట్టేది అనమాట.
అందుకే చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ అంటారు. ఈ ప్రతి కాడ ఉండవు, కొంచెం ఈ ఎదవలు ఉంటారు కదా, వాళ్ళు ఉన్న కాడ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి కెమెరాలు పెడతారు, ప్రతి ఏరియాలో పెట్టరు. ఆ సబాల్ అహ్మద్ సైడ్ వెళ్ళినప్పుడు, నెక్స్ట్ అబ్దాలీ సైడ్ వెళ్ళినప్పుడు, ఇది వచ్చినప్పుడు, ఉమ్మలమాన్ వచ్చినప్పుడు తగులుతుంది. ఇప్పుడు మనం 105 రోడ్డుకి వెళ్ళాలన్నమాట. ఈ బోర్డు కనబడుతుందా, ఇదే ఆల్ సబా ఆల్ సలీం ఏరియా. దీన్ని ఉమ్మలమాన్ అంటారు. ఉమ్మలమాన్ అందరికీ తెలిసిన పేరు ఉమ్మలమాన్. మామూలుగా అయితే ఆల్ సబా ఆల్ సలీం. నీకు కోవిడ్కి వచ్చినా కానీ నాకు అందరూ ఉమ్మలమానే అంటారు. ఉమ్మలమాన్ కాదు అసలు దాని పేరు, ఆల్ సబా ఆల్ సలీం ఏరియా పేరు. మామూలుగా అందరూ ఉమ్మలమాన్ అంటారు అనమాట. ఈ ఏరియాను ఉమ్మలమాన్ అని అంటారు అనమాట. ఇక్కడ పెద్ద దువ్వారు ఉంటుంది. ఈ దువ్వారు దాటుకొని మనం, దువ్వారు అంటే రౌండ్ సర్కిల్ అనమాట, మన ఎన్ఏడి సర్కిల్ లాగా అనమాట. వైజాగ్ ఎన్ఏడి సర్కిల్లా ఉంటుంది అనమాట, పెద్ద సర్కిల్ ఇది. అన్ని బండ్లు ఇందులోకి జాయిన్ అవుతూ ఉంటాయి. చూసాడా లంజా కొడుకు, ఆడ ఆగాలి, ఆడ ఆగకుండా వచ్చేసాడు సడన్గా. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ ఊరు కదా, మనం మాత్రం ఆగాలి వాళ్ళకి, లేకపోతే హారన్ కొట్టి మరీ చెప్తారు, ఈజీ ఇంత వాజిత్ ముష్కిలా, నువ్వు తప్పు చేసావు అంటాడు. మనం కరెక్ట్గా వెళ్ళినా వాళ్ళు తప్పు చేయొచ్చు, పర్లేదు, వాళ్ళు మాత్రం తప్పులు చేయొచ్చు, మనం మాత్రం కరెక్ట్గానే వెళ్ళాలి. ఇదంతా ఉమ్మలమాను. పక్కన జెమినియా ఉంది, అంటే పెద్ద సూపర్ మార్కెట్. రైట్ సైడ్ దాటేసాం మనం, దాటుకొని సీదా వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. ఈ ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ లొకేషన్ ఉంటుంది అనమాట. లొకేషన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చేటోళ్ళు కన్ఫామ్గా లొకేషన్లు పెట్టుకోండి. ఆ ఏరియా తెలిసినా కూడా పెట్టుకోండి, ఎందుకంటే కెమెరాలు ఎక్కడైనా ఉంటే మీకు తెలుస్తుంది అనమాట. కెమెరా ఎక్కడైనా ఉంటే మీకు లొకేషన్లో చెప్తుంది, పలానా చోట్లో కెమెరా ఉంది, చూసుకొని వెళ్ళండి అని. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పక్కన షాపులు, చిన్న షాపులు. ఇక్కడ పక్కన బోర్డు ఉంది చూసారా, ఈ బోర్డు మీద ఉంటాయి ఏరియాలు లెఫ్ట్ సైడ్. ఇంకా మనం కొంచెం ముందుగా, ఇదంతా ఒక ఏరియా, చాలా సైలెంట్గా ఉంటుంది ఏరియా. నాకు తెలిసి చల్లగా ఉండే ఏరియా కూడా ఇదే ఎక్కువగా. నైట్ టైము, మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఇక్కడ ఎవరైనా ఉంటే ఉమ్మలమాన్లో లైక్ చేయండి ఛానల్ని, మెసేజ్ పెట్టండి కింద. ఎవరైనా ఉమ్మలమాన్లో ఎవరైనా ఉంటే, కువైట్ ఉమ్మలమాన్ ఎవరైనా ఉంటే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కింద కామెంట్ చేయండి. ఓకే, మంచి వీడియోస్ పెడతాను చూడండి. ఉమ్మలమాన్ వచ్చాను నైట్ టైము ఆర్డర్ పట్టుకొని మీ ఏరియాకి, అలా మీదికి వచ్చేస్తాడు అనమాట. అది ఇష్టం, ఇంకా మనం ఆగాలి. ఆడు వచ్చినా కూడా, ఆడు వెళ్ళిపోయాక నీ ఇష్టం, నువ్వు వెళ్ళు ఏమైనా చేసుకో, ఆడికి సమాధానం చెప్పలేము మనం. నువ్వే చేసావు తప్ప అంటాడు. మళ్ళీ సర్కిల్ వచ్చింది ఇక్కడ, ఎన్ఏడి సర్కిల్. ఎన్ఏడి సర్కిల్ అంటే వైజాగ్ అనుకోకండి, కువైట్ సర్కిల్ ఇది. ఇలా సర్కిల్ ఉంటే చూసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉంటారు అనమాట ఆ సర్కిల్లో. ఇక్కడ నుంచి మనం స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి ఎక్కువ. గల్లీలోకి వచ్చామంటే, ఏరియాలోకి వచ్చామంటే ప్రతి ఏరియాలో స్పీడ్ బ్రేకర్లు కన్ఫామ్గా ఉంటాయి. ఈ ఏరియాకి ఇక్కడ ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. షాపులు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, దుకాణాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ దుకాణాలకి వీళ్ళకి దండంరా నాయన, ఎంత తింటారా నాయన మీరు. నెలకి సగం జీతం వీళ్ళు తిండిగా పెడతారనమాట, అంతగానో తింటారు. కాఫీ షాపులు, ఏసీ షాపులు అన్నీ ఉంటాయి వీళ్ళకి. చాక్లెట్ షాపులు ప్రత్యేకంగా, మళ్ళీ వెరైటీగా రకరకాలుగా. ఈ ఏరియా చూడండి, లైటింగ్ మిలమిల మెరిసిపోతుంది. క్వాలిటీ ఏమన్నా వస్తుందా, నీట్గా వస్తుంది అనుకుంటున్నాను. నీట్గా రాకపోయినా కొంచెం చూడండి వీడియో, ఛానల్ కొంచెం డౌన్లో ఉంది. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్, ఆర్డర్ దగ్గరికి. మనకి అక్కడి నుంచి అహ్మదీ నుంచి ఇక్కడికి రావడానికి కరెక్ట్గా 14 నిమిషాలు పట్టింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు 40లో వెళ్దాం. ఇప్పుడు 30లో వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు 40లో వెళ్దాం. 40 రోడ్ కూడా చూపిస్తాను మీకు చీకట్లో. ఇది ఒక దువ్వార్ అంటే రౌండ్ సర్కిల్ అని. వీళ్ళు దువ్వార్ అంటారు కువైట్లో, మనం రౌండ్ సర్కిల్ అంటాం.
ఇంగ్లీష్లో రౌండ్ సర్కిల్ అని అంటాం. దగ్గరికి వచ్చేసాం. ఇది మసీదు అనుకుంటా, ఇల్లు మసీదు. ఈ ఇల్లు చూసారా, ఒక్కొక్కటి ₹1,00,00,000 పైన ఉంటుంది, కోట్లకు తక్కువ ఉండవు. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఉంది దారి. దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి చూపెట్టింది మ్యాప్, ఈ లైన్ కాదనుకుంటా. ఇది చూసుకోవాలి ఒక్కొక్కసారి కన్ఫామ్గా, ఎందుకంటే మనకి కరెక్ట్గా చూపెడుతుంది. చూపెట్టి దగ్గరే ఉంటాం, కాకపోతే కొంచెం ఐడియా చేసుకోవాలి. మనం ఇటు వెళ్ళాలి, అసలు ఈ లైన్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్. ప్రతి లైన్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ రోడ్ల మీద. సడన్గా వచ్చేస్తారు బండి కిందికి, వాడిని ఏమన్నా అన్నామంటే అంతే. ఇంకా పిల్లల్ని టచ్ చేయడాలు, కొట్టడాలు అలాంటివి చేయకూడదు ఇక్కడ. ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది అన్నమాట ఇక్కడ. ఓకే, ఆర్డర్ ఇచ్చేసాక కలుద్దాము. కేనెట్ అయితే నువ్వే వేయించుకొని రాబత్ ఆన్లైన్ పేమెంట్ అంటే నువ్వే వేయించుకొని రా అన్నాడు. తీరా చూస్తే అదేమో 8 KD 100 ఫిల్స్. 8 KD 100 ఫిల్స్ అంటే ఇంచుమించు మన ఇండియా డబ్బులు వచ్చి 2,200. మనం తిన్నది కాదు, మనం తాగింది కాదు. వేయమంటే వేయట్లేదు. ఎవరన్నా ముందు కేనెట్, రాబత్, డబ్బులు ఆన్లైన్ పేమెంట్ అన్నారనుకోండి, ముందు మీరు డబ్బులు తీసుకున్నాక, ఆన్లైన్ చేసినాక వాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సిన వస్తువులు ఉంటే అప్పుడు ఇవ్వండి. ముందు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు తొందరగా ఇయ్యరు, మనల్ని ఏడిపించేస్తారు, నరకం చూపిస్తారు. మించుమించు అరగంట ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, ఇప్పుడు వచ్చి తీసుకుందా, ఇప్పుడు వేసింది డబ్బులు నా అకౌంట్కి. అంటే ఆర్డర్ తీసుకున్నది, తినేసింది, తిన్న తర్వాత నాకు డబ్బులు వేసింది అనమాట. అలా ఉంటారు అనమాట కోయిటి ఆడవాళ్ళు. అంటే ఇంట్లో కోయిటోళ్ళు ఉంటారు కదా, అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు మస్తు పొగరు ఉంటుంది ఇక్కడ వీళ్ళకి. చాలామందికి నేను చూసిన అనమాట. ఇంట్లో పని చేయడానికి వస్తారు కదా మన ఆడవాళ్ళు, వాళ్ళని హింసిస్తారు ఇక్కడ వాళ్ళు. హింసించడం అంటే మామూలు హింసించడం కాదు, చాలా ఇబ్బంది పెడతారు పాపం. నాకే చుక్కలు చూపెట్టింది ఇప్పుడు అరగంట దాకా డబ్బులు వేయకుండా. ఆ డబ్బులు వేయకపోతే నేనే కట్టాలి డబ్బులు చచ్చినట్టు. ఆ 2,200 నేనే కట్టాలి మతంలో. ఏముంది వాళ్ళకి, ఆఫ్టర్ ఆల్ మనకి ఏంటి 2,200 అంటే ఇంటికాడ మీరు అర్థం చేసుకోండి ఎంత వస్తుందో. ఏమేమి వస్తాయి 2,200. ఉట్టి ఫుడ్కి ఖర్చు పెట్టింది, ఒక పూట ఫుడ్కి 2,200 ఖర్చు పెట్టింది. ఇంకా తక్కువ, చాలా తక్కువ. ఇంకెక్కువ ఖర్చు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు, అవి కూడా వస్తే వీడియోలు పెడతాను. ఈరోజు ఉమ్మెలమణిలో నాకు జరిగిన చేదు సంఘటన. అరగంట సేపు నన్ను అలా బంధించేసింది రూమ్లో అంటే బయట అక్కడ పార్కింగ్ ప్లేస్లో. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అంతే, తప్పదు. ఇంకా మనం ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళిపోదాం అన్నమాట. దువ్వారు వచ్చింది, దువ్వారు నుంచి నేను రైట్కి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోమంటుంది. ఇక్కడ దారి లేదంటే ఇటు సైడ్. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి. పెట్రోల్ మంది కాదు కదా, అంత దూరమైన వెళ్ళిపోవచ్చు. అలాగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ ఉంది, మంది కాదు, ఆయన తిప్పేసాను బండి. మన యూటర్న్ కాదు అది, వచ్చేటోళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు యూటర్న్ అది. మన యూటర్న్ ఇంకా మస్తు ముందుంది, మనం అక్కడ దాకా ఏం వెళ్తాం. ఈ చిన్న గల్లీలోకి వచ్చినప్పుడు ఇగో ఇలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అనమాట. ఇది గల్లీయే వాళ్ళకి. మనకి పెద్ద రోడ్డు, 2 రోడ్లు ఇది, వీళ్ళకి గల్లీలు అనమాట, సందులు ఇవి. అమ్మా
చుక్కలు చూపెట్టింది ఫ్రెండ్స్. 2200 ఎత్తదా ఇదా అది ఇవ్వకపోతే మనం ఏం చేయలేం, నోరు మూసుకొని ఉండాల్సిందే. నేను ఈయనంటే కదా సంథింగ్ అయిపోయినట్టు. అక్కడ నేను జోబులో డబ్బులు తీసి పెట్టాల్సిందే, దాన్ని నువ్వేమనలేవు. దాన్ని అంటే ఇక్కడ ఎవరిని ఏమనలేము. అన్నం అంటే ఏం ఉండదు, మీకు తెలిసిందే. కొత్తగా చెప్పక్కర్లేదు మీకు. సౌదీ రూల్స్, కువైట్ రూల్స్ దగ్గర అలాగా ఉంటాయి. కొంచెం తేడా ఉంటుంది, అంత కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మిగతా అంతా సేమే. ఇక్కడ ఆడవాళ్ళకి పవర్ ఎక్కువ, మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి పవర్ ఎక్కువ. ఇక్కడ కువైట్లో వాళ్ళు ఏది చెప్తే అదే, మనం చెప్పింది ఏం నడవదు. ఇక్కడ మగవాళ్ళు చెప్పింది ఎక్కడ కానీ ఇక్కడ కువైట్లో ఎక్కడ నడవదు. సౌదీలో కూడా అంతే అనుకుంటా. నాకు తెలిసి గల్ఫ్ కంట్రీస్లో ఆడవాళ్ళకే ఎక్కువ, అంటే వాళ్ళు చెప్పిందే నడుస్తుంది అనమాట. మగవాళ్ళ చేతులు ఏం ఉండదు. మగవాడు తప్పు చేయకపోయినా ఆడది తప్పు చేసాడు, వాడు నన్ను కొట్టాడు, వాడు తిట్టాడు అని అంటే అది తీసుకెళ్ళి జైల్లో పాడదింటారు. అంత రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పవర్ ఎక్కువ ఇచ్చింది ఆడవాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్, ఎందుకంటే తక్కువ అని. కట్నాలు కూడా ఇక్కడ మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆడవాళ్ళు ఇస్తారు కదా మన ఇంటికాడ. ఇక్కడ అలా కాదు, ఇక్కడ మగవాళ్ళు ఇచ్చి చేసుకోవాలన్నమాట. కట్నం అమ్మాయికి ఇచ్చి చేసుకోవాలి పెళ్ళి. ఏం అడిగితే మొత్తం చిన్న ఇంట్లో మసిగుడ్డ కాంచి అన్నీ అబ్బాయే తీసుకెళ్ళి పెట్టాలి అమ్మాయికి. అన్నీ ఆల్రౌండర్, ఇంకా అది ఇదని ఏం లేదు, అన్నీ పెట్టాలి. ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే. గోల్డ్ అడిగితే గోల్డ్, బంగారం డబ్బులు అడిగితే డబ్బులు, ప్రతి నెల చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి 306. అబ్దుల్లా 306. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ రూల్స్ మాత్రం గట్టిగా ఉంటాయి. లైన్లలోకి వెళ్ళేటప్పుడు మాత్రం కన్ఫామ్గా చూసుకోండి పిల్లలు. అక్కడ నేను ఒక 2 నిమిషాలు నిల్చున్నాను, ఒక పిల్లడు వచ్చి వెనక డోర్ ఓపెన్ చేసి లాగేసి వెళ్ళిపోతున్నాడు వాడు పరిగెత్తుకుంటా. అన్నీ ఏం అనలేం మనం. అది ఇంటికాడ అయితే 2 లంపకాయలు వేద్దును గట్టిగా, 2-3 గట్టిగా దింగుదును. ఇక్కడ ఏంటంటే ఏమన్నా అన్నామంటే కథమే. ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తాడు, వాళ్ళ నాన్న వచ్చి మనల్ని వేస్తాడు గట్టిగా. మా ఇంటికాడ అంత మామూలుగా ఎవరన్నా ఇలా తింగర పనులు మాత్రం ఎవ్వరు చేయరు మన ఇంటికాడ. అంత తింగర పనులు చేస్తారు వీళ్ళు. చెత్త నాకు. చిన్నప్పటి నుంచి సరిగ్గా పెరగరు కదా వీళ్ళు, డబ్బాబాలు కదా, కొంచెం మైండ్ తక్కువ ఉంటుంది అనమాట. దిమాక్ ఉండదు వీళ్ళకి, దిమాక్ తోడాయే. ఏం చేస్తాం, అంతే. అబ్దుల్లా పోర్ట్ ఏరియా ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అటు సైడ్ లైట్ వేసుకొని వస్తుంది కదా, అడికి దారి ఇచ్చేయాలన్నమాట. మనం వెళ్తే మనకి ఇచ్చేస్తాడు అలాగే. సైడ్ లైట్ వేసుకొచ్చిన వాడికి మాత్రం కన్ఫామ్గా మీరు దారి వదిలేండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడే కరెక్ట్, అంటే అడికి తెలుసు అనమాట. అడికి లైట్ వేసుకొని వచ్చాడంటే ఆ డ్రైవరే, కోయిటోడు అయితే కాదు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి సిగ్నల్ కాంచి. స్పీడ్ 80 అంటుంది, అక్కడేమో 100 ఉంది. ఇది ఫాహిల్ వెళ్ళే రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్ పోతే మనం పెట్రోల్ తయారు చేసి దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. అబ్దుల్లా పోర్ట్ ఏరియా అంటారు, అబ్దుల్లా. మనం ఇప్పుడు ఫాహిల్ రోడ్డుకి వెళ్ళాలి, 30 రోడ్డు. రైట్ సైడ్లో ట్రాఫిక్ కెమెరా ఉంది. రెడ్ సిగ్నల్ పడిందంటే అయిపోవాలి, లేకపోతే కెమెరా లాగిపెట్టి వేస్తుంది 50 కేడీలు. 50 కేడీలు అంటే మీకు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, 14,000 అని. మళ్ళీ చెప్తున్నాను, కెమెరా కొట్టిందంటే సిగ్నల్ కాడ
కెమెరా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి మనకి సిగ్నల్ గ్రీన్ సిగ్నల్లో ఉన్నప్పుడు వెళ్ళాలి, ఎల్లోలో ఉన్నప్పుడు కూడా వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఫాహెల్ రోడ్లో ఉన్నప్పుడు, ఫాహెల్ వెళ్ళే రోడ్డు 30 ఎక్కామంటే ఫాహెల్ రోడ్డు అనమాట. ఫాహెల్ అంటే అందరికీ తెలుసు, ఇక్కడ మన వాళ్ళకి తెలియదు కదా, కొత్త వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఫాహెల్ అంటే అదొక సిటీ అనమాట. ఇక్కడ దగ్గరలో, మాకున్న దగ్గరలో సిటీ. నా పక్కన ముసలోడు వచ్చాడు పెద్ద బండి వేసుకొని. పండు ముసలోడు మొత్తం తెల్లంటికి వచ్చేసరికి ఆయన బండి తోలుతున్నాడు. గ్రేటెడ్. సిగ్నల్ పడుతుంది నెక్స్ట్ మండే. ఎక్కువ 306 ఇది 306 రోడ్. ఇది 306 నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే 30 ఫాహెల్ రోడ్. ఓకే, సిగ్నల్ పడింది బాబు. ఎంత స్పీడ్గా వెళ్తే 80 దాటకూడదు కెమెరా దగ్గర. సిగ్నల్ పడినా కూడా సిగ్నల్లోనే వెళ్ళాలి, 80 దాటకూడదు కెమెరా. 80 దాటితే స్పీడ్ పడుతుంది. సిగ్నల్ పడిందంటే 50 పడుతుంది, 50 గేడీలు పడుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ 30 రోడ్డు. కుప్పలుగా ఉంటాయి బండ్లు. ఈడు చూడు ఎలా వెళ్తున్నాడు స్లోగా. అరే వెళ్ళరే నాయన, కెమెరా దాటేసాం వీళ్ళు. ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకు మాత్రం నమస్కారం పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకున్నంత కష్టము ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకు కూడా చాలా కష్టమే ఉంటుంది. బయట పని చేసుకునే వాళ్ళకి పర్లేదు, వాడికి నచ్చితే వెళ్తాడు డ్యూటీకి, లేకపోతే ఇంట్లో రూమ్లో పడుకొని ఉంటాడు. అదే ఇంట్లో పని చేసేటోడికి అలా కాదు, ఆడికి ప్రతిరోజు డ్యూటీ ఉంటుంది. ఆ ఇంట్లో చేసే ఆడవాళ్ళకు కూడా ప్రతిరోజు డ్యూటీ ఉంటుంది. పొద్దున్న 6 నుంచి నైట్ 12 దాకా డ్యూటీనే. అది ఆడవాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. ఇళ్లలో పనికి వచ్చేటోళ్ళు, ఏజెంట్ల ద్వారా వచ్చేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా శాలరీ మాట్లాడుకొని కరెక్ట్గా ఎన్ని గంటలు, ఎన్ని రోజులు సెలవు అవి మాట్లాడుకొని రండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాళ్ళని అడగండి, ఎలా ఉంటుంది ఏంటి పని, ఎలా ఉంటుంది తెలుసుకొని రండి. డ్రైవర్ల గురించి డ్రైవర్లను అడగండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఇంట్లో చాలా దారుణంగా ఉంటాయి ఇక్కడ పనులు. పొద్దున్న 6కి లేపేస్తారు, 6కి లేపి మళ్ళీ నైట్ 12, 1 గంట అవుతుందో తెలియదు. మీరు అన్నం తింటారో తెలియదు, టైంకి అన్నం ఉండదు మీకు ఇక్కడ. అంటే వండుతారు, వంట వండేటోళ్ళు వంట వండుతారు, అన్నీ ఉంటాయి, కానీ మీకు తినే టైం ఇయ్యరు అనమాట. ఏదో ఒకటి చెప్తారు పని. మంచి ఇల్లు అనుకోండి, వాళ్ళు ఆలోచిస్తారు, ఈ అమ్మాయి ఇంకా తినలేదు, పని చేస్తుంది, తినాలి అని ఆలోచిస్తారు. ఈ డ్రైవర్ ఇంకా తినలేదు ఆలోచించి చెప్తారనమాట, అది తీసుకొచ్చుకో, ఇది తీసుకొచ్చుకో, వంట వండలేదు ఇంకా, లేకపోతే బయటికి వెళ్తే డబ్బులు ఇచ్చేస్తారు తినమని. కొంతమంది ఉంటారు, నువ్వు 1 గంట అవ్వు 2 అవ్వు నీ డబ్బులే పెట్టుకొని తినాలి, వాళ్ళ డబ్బులు అంటూ ₹1 ఇయ్యరు. ఆలోచించుకోండి డ్రైవర్స్ వచ్చేవాళ్ళు. కొంచెం ఇక్కడ ఎంతో రాదు మీకు, మా అంటే 120 కేడీలు, 120, 130, 100 కేడీలే ఇస్తారు. చాలామందికి 100 కేడీలు కూడా చూసాను నేను. అంటే 20 నుంచి 25,000, 30,000 దాటదు ఫ్రెండ్స్. అది ఆలోచించుకొని రండి. ఇంటికాడ ఒక 25,000, 20,000 శాలరీ వచ్చేటోళ్ళు రాకండి దయచేసి. ఒక 10,000, 15,000 శాలరీ వచ్చేటోళ్ళకి కొంచెం మరి ఇక్కడ తప్పదు. ఇంకా ఇది స్పీడ్ కెమెరా పైన చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట. వచ్చేటప్పుడు మన ఇంటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మాత్రం కన్ఫామ్గా అవన్నీ ఆలోచించుకోండి ఫ్రెండ్స్ దయచేసి. ఓకే, చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, నేను ఏదైనా మంచిగా చెప్తాను. మన ఇంటికాడ నుంచి వచ్చే వాళ్ళకి పని ఎలా ఉంటుంది అని ముందే చెప్తున్నాను. మీకు రావాలనుకుంటే ఆలోచించుకొని రండి. ఇంకా నాకు తప్పదు, నేను వెళ్ళాలి, చెయ్యాలి అనుకునే వాళ్ళు రండి. రోజుకి కనీసం ఒక 5 కార్ల నుంచి 6 కార్లు, 10 కార్లు కూడా ఉంటాయి. 14 కార్లు ఉన్న వాళ్ళు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది, నేను చూశాను. మినిమం 5 కార్ల నుంచి 6 కార్లు మినిమం ఉంటాయి మీ ఇంటికి. మీరు వచ్చే ప్రతి ఇంటికి మినిమం 5 కార్ల నుంచి 6 కార్లు కన్ఫామ్గా ఉంటాయి. అవన్నీ డ్రైవర్గా నువ్వే కడగాలి. నేను కడగను, ఏం చెయ్యను. ఇంట్లో ఏదైనా పని ఉంటే నువ్వే చెయ్యాలి. ఆల్రెడీ మన తోటి యూట్యూబర్స్ పెడుతున్నారు చూడండి వీడియోస్, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పెడుతున్నారు చూడండి ఇంట్లో పనులు ఎలా ఉంటాయి ఏంటి అని.
దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఓకే నాకు ఇంక తప్పదు అనుకుంటే రండి, వచ్చి చూడండి ఒకసారి. రుచి చూస్తేనే తెలుస్తుంది, ఏదైనా వంట రుచి చూస్తేనే తెలుస్తుంది టేస్ట్. కూర బాగుందా, తీయగా ఉందా, కారంగా ఉందా, పుల్లగా ఉందా అని పని ఉంటుంది కన్ఫామ్గా. భయపడి వద్దని నేను అన్నో, మీకు చేయాలనుకుంటే వచ్చి చేయండి, రావద్దని నేను అన్నో. కొంచెం ఆలోచించుకొని రండి, అది మ్యాటర్. ఎవడు వస్తాడో తెలియదు మీదికి, ఇలా వస్తూ ఉంటారు బండ్లు చూసారా. నేను అటు వెళ్ళాలి, అటు సైడ్ ఇవ్వలేదు, ఆల్రెడీ ఆ లైన్లో ఆడ ఉన్నాడు. ఇక్కడ వేసాను సైడ్, ఇంకా ఏం చేస్తాం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి, వెనకాల ఆడు వచ్చేస్తున్నాడు ఒకడు. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఎరా వచ్చేస్తుందేంట్రా, ఆగట్లేదండి. వచ్చినా కూడా షుగర్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అందరికీ, ఇది మాత్రం కన్ఫామ్గా మైండ్లో పెట్టుకోండి. ఎవ్వడు ఆగడు, మనం ఆగుతున్నాం కదా సైడ్కి అని వెనక్కి తిరిగే లోపు వెనకడు వచ్చేస్తాడు. లైట్ వేసినా వచ్చేస్తున్నాడు, ఆడికి ఎంత షుగర్ ఉందో అర్థం చేసుకోండి. సిగ్నల్ పడిపోయింది ఫ్రెండ్స్, సిగ్నల్ మనకి లక్కీగా దొరికింది. వెళ్ళిపోవడమే, లేకపోతే మళ్ళీ రెడ్ సిగ్నల్ పడిపోద్ది. మళ్ళీ వచ్చి మనం 304 రోడ్డు ఎక్కాం ఫ్రెండ్స్, అహ్మదీ వాయా. ఓకే, డ్రైవింగ్ అయితే పర్లేదు, బాగుంటుంది. వీళ్ళ టార్చర్ భరించగలను అనుకుంటే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు డ్రైవింగ్ అలవాటు అయిపోద్ది ఇక్కడికి వచ్చారంటే. ఇంటికాడ కన్నా సులువుగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. డ్రైవింగ్లో మాత్రం నేను ఎవరిని తప్పు పట్టాను, ఎందుకంటే డ్రైవింగ్ బాగుంటుంది ఇక్కడ. రోడ్లు బాగుంటాయి, కొన్ని ఏరియాల్లో బాగోవు. 100కి 90% బాగుంటాయి రోడ్లు, 10% నేను చెప్పలేను. అవి పడతా ఉంటాయి, గోతులు వేస్తూ ఉంటారు రోడ్లు మళ్ళీ రిటర్న్గా. డ్రైవింగ్ మాత్రం నేను పేరు పెట్టను. మామూలుగా అయితే కోవిటీన్లలో అయితే వాళ్ళ టార్చర్ నేను తట్టుకోగలను అంటే చేయొచ్చు. ఇక్కడ చూసారా సిగ్నల్కి ఈ పక్కన చూసారా డబ్బా, ఇదే కెమెరా. ఇది కొట్టిందంటేనే మనకి 50 కేడీలు పడుతుంది అనమాట. ఎదరు నుండి చూసారా చిన్న డబ్బా, అది ఫ్లాష్ అనమాట. మన కార్కి కెమెరా తీస్తే ఫ్లాష్ ఎలాగొస్తుంది అదనమాట, లైట్ వేస్తుంది. లైట్ వేసినప్పుడు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ కాకుండా మనం రెడ్ సిగ్నల్ వెళ్ళామనుకోండి, అది ఫ్లాష్ వేస్తుంది, వెనకాలది కెమెరా కొడుతుంది అనమాట. 80 స్పీడ్ దాటకూడదు మళ్ళీ ఇక్కడ. ఇది వచ్చి 304 ఫ్రెండ్స్ రోడ్ నెంబరు. కింద రోడ్ వచ్చి 40 అనమాట. దీని కింద ఒక రోడ్డు ఉంది, 40 సిటీకి వెళ్తుంది. ఇటు సౌదీకి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ సౌదీకి వెళ్తుంది, రైట్ సైడ్ ఏమో సిటీకి వెళ్తుంది, కువైట్ సిటీకి, ఎయిర్పోర్ట్కి, అన్నిటికీ ఆ రోడ్డే వెళ్ళాలి మనం. 40కి వెళ్ళచ్చు, 30కి వెళ్ళచ్చు. 2 రోడ్లు ఉంటాయి మెయిన్ రోడ్లు ఇక్కడ. కువైట్లో 2 రోడ్లు మెయిన్ రోడ్లు, 30 ఒకటి, 40 ఒకటి. ఇవి 2 మైండ్లో పెట్టుకోండి వచ్చేటోళ్ళకి. ఈ 2 మెయిన్ రోడ్లు మీకు. మా ఏరియాకి వచ్చి ఇటు ఫాహెల్, అహ్మద్ ఇటు సైడ్ వచ్చి మాకు ఈ 2 ఓకే, ఈ 2 మెయిన్ లైన్లు అనమాట. కెమెరాల కాడ మాత్రం స్లోగానే వెళ్ళండి ఫ్రెండ్స్. ఫైన్లు బీభత్సంగా పడుతున్నాయి. నేను ఒక టిక్టాక్లో ఒక వీడియో చూశాను. టిక్టాక్లో ఒక వీడియో వచ్చింది నిన్న, కెమెరా కొడుతూనే ఉంది. అదేదో ఫాల్ట్ అయింది, అది కెమెరా వచ్చిన కారు కల్లా కెమెరా కొట్టేస్తుంది. అది సిగ్నల్, అది కెమెరా కొట్టిందంటే 50 కేడీలు. అది ఫటాఫట 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 పడుతూనే ఉంటాయి కెమెరా, కొడుతూనే ఉంది అది కెమెరా ఆగకుండా. అదేంటో మరి ఫాల్ట్ అనుకుంటుంది. దాన్ని ఏం చేయలేరు, కట్టాల్సిందే డబ్బులు. ఎన్ని కార్లు కొడితే అన్ని కార్లు కట్టాల్సిందే కెమెరాకి. మా ఫ్రెండ్ గారు కూడా కట్టినాడు ఆల్రెడీ 50 కేడీలు. ఆడికి అదేంటో వచ్చిన డబ్బులు, సగం డబ్బులు కెమెరాలకే పోతున్నాయి డబ్బులు. ఏందో కొన్ని జీవితాలు అంతే. అహ్మదీ వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. అహ్మదీ ఇదంతా ఇక్కడ నుంచి మనకి స్పీడ్ బ్రేకర్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఊర్లోకి వచ్చాం కదా, ఇక్కడ అన్నీ ఇంకా ఇక్కడ నుంచి అన్నీ
అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూడండి. ఎదర్ కారు మీకు చూస్తే అర్థమైపోద్ది. లైట్ బ్రేక్ వచ్చింది అనుకోండి, రెడ్ లైట్ బ్రేక్ కొడితే రెడ్ లైట్ వెలుగుతుంది. ఆడు ఎక్కడ రెడ్ లైట్ కొడతాడో అక్కడ కెమెరా ఉన్నట్టు అనమాట. అహ్మదీ అనేది మందగా పెద్దది, అది కూడా చూసారా బోర్డు రైట్ సైడ్లో. బాగుంటుంది ఏరియా కూడా, కొంచెం నీట్గానే ఉంటుంది. మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, ఇంటికి కూడా వెళ్ళలేదు, ఒకసారి కూడా రాలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ బాగుందని రాలేదు. చూసారా ఇదంతా అహ్మదీ ఏరియా. రైట్ సైడ్లో వచ్చి జెమ్నియా అంటే పెద్ద సూపర్ మార్కెట్. ఇక్కడ చాలా ఉంటాయి సూపర్ మార్కెట్లు. స్పీడ్ బ్రేకరు బ్రేక్ కొట్టిన కాడల్లా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, చూసుకోవాలి. ముందు బండికి కొంచెం స్పేస్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఒక 50 మీటర్లు గ్యాప్ ఇచ్చాం అనుకోండి. నాకు ఐడియా ఉంది ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎక్కడ ఏముంటాయి అని. తెలియని వాళ్ళకైతే కన్ఫర్మ్ గ్యాప్ ఇచ్చుకోండి. ఎందుకంటే రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, డేంజర్ లైట్లు ఏమి ఉండవు రోడ్డు మీద, స్పీడ్ బ్రేకర్లు డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇదే రైట్ సైడ్లో ఉన్నది జెమ్నియా సూపర్ మార్కెట్. ఇది దాటుకొని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. వాటికి సైడ్ ఇచ్చేది ఆడిని కూడా వెళ్ళమంటున్నాడు. ఓకే, ఆడిదేది మగోడు కాదు, ఆడవాళ్ళు వేస్తారు సైడ్లు చాలామంది. మగవాళ్ళు అయితే ఆగరు అసలు. ఈ రైట్ సైడ్లో ఉంది చూసారా చెత్త డబ్బా, ఇది ఆటోమేటిక్ అనమాట. డబ్బా కాడికి వెళ్ళి ఎత్తేసుకుంటుంది అదే. మన ఇంటికాడ కూడా వచ్చేసినాయి, ఆల్రెడీ ఉన్నాయి. అంత కాంప్లెక్స్. మనం దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఆర్డర్ వచ్చి 2200 రూపాయలు. ఓకే, ఆర్డర్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.